హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. హోమ్ టెస్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు రవిచంద్రన్ అశ్విన్. మనకి హోమ్ టెస్ట్లో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా అతనే మనని గెలిపిస్తాడు. మన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి కాస్త చిన్న స్కోర్ చేసినా ఏం పర్లేదు, అశ్విన్ వికెట్లు తీస్తాడు, మనకి గెలిపించేస్తాడు, ఒక ధీమా మనకి ఎప్పుడు ఉంటుంది. అలాగే అనేక సందర్భాల్లో గత పుష్కర కాలంలో గత 12 ఏళ్లలో మనకి అలాంటి ఎన్నో విజయాలు అందించాడు. సో హోమ్ మ్యాచెస్ అనగానే మనకి మ్యాచ్ విన్నింగ్ ఫ్యాక్టర్, ఆ విన్నింగ్ ఫార్ములా ఎవరంటే రవిచంద్రన్ అశ్విన్. అయినా కూడా హీఈస్ అన్ అన్సంగ్ హీరో ఇన్ ఇండియన్ క్రికెట్. మనం విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీ అంటాము, రోహిత్ శర్మని హిట్ మ్యాన్ అంటాము. ఈవెన్ బౌలర్స్ విషయానికి వస్తే బుమ్రాని కూడా బూమ్ బూమ్ బుమ్రా అని అలా రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటాం కదా. అశ్విన్కి ఏమైనా ఒక పేరు ఉందా? నిక్ నేమ్ కానీ మంచి అతని టాలెంట్ని సూచించే ఒక మంచి పేరు లేదు కదా. సో అది పరిస్థితి. ఇన్ని మ్యాచ్లు గెలిపించాడు, ఇంత ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది టీమ్, బట్ హీఈస్ అన్ అన్సంగ్ హీరో. అనామకంగా అలా ఉండిపోయాడు. అంటే పేరు లేదని కాదు, ఫ్యాన్ బేస్ కూడా తక్కువ ఉండదు. బౌలర్స్కి ఉండదు, ఇన్ జనరల్ స్పిన్ బౌలర్స్కి అస్సలు ఉండదు. సో అశ్విన్ ఇన్ని విజయాలు అందించినా, ఇంత చేసినా అతనికి ఇవ్వాల్సిన క్రెడిట్ మనం ఇస్తున్నాం, ఇవ్వట్లేదు కదా. కనీసం ఇప్పుడైనా అతను 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిపోతున్నాడు ఈరోజు మొదలయ్యే ధర్మశాల టెస్ట్లో. ఆ సందర్భంగా లెట్ us సెలబ్రేట్ రవిచంద్రన్ అశ్విన్, స్పిన్ బౌలర్ హూ హ్యాస్ వన్ సో మెనీ మ్యాచెస్ ఫర్ ఇండియా. అశ్విన్ అనగానే నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే అతని స్కిల్, అతని ఎబిలిటీ టు విన్ ద మ్యాచెస్, సెటప్ ద బ్యాట్స్మెన్. అది కాదు, ఈజ్ అ ఫైటర్, బ్రహ్మాండమైన ఫైటర్. అది పోరాడుతూనే ఉన్నాడు. ఇంత బాగా ఆడుతూ కూడా మీరు చూడండి, నేను చెప్తున్నా కదా, ఇండియాలో అతనే మనకి మ్యాచ్లు గెలిపిస్తాడు. అతను గెలిచినన్ని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ ఇంకెవరు గెలవలేదు ఎక్సెప్ట్ మురళీధరన్కి 11 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ వస్తే టెస్టుల్లో, అశ్విన్కి 10 వచ్చినాయి. సో ఈజ్ అట్ ది టాప్ అన్ని మ్యాన్ ఆఫ్ ది సిరీస్. అంటే సిరీస్ మొత్తం అతను డామినేట్ చేసిన పరిస్థితి. అయినా సరే మనం ఇండియా బయట వెళ్ళినప్పుడు హీఈస్ నాట్ ఏ రెగ్యులర్ మెంబర్ ఆఫ్ ది టీమ్. ఇంత బాగా ఆడే ప్లేయర్ ఖచ్చితంగా ప్రతి టెస్ట్ మ్యాచ్లో ఉండాలి కదా. మీరు టీమ్ షీట్ రాసుకునేటప్పుడు అతను ఫస్ట్ 5 గేమ్స్లో ఉండాలి. కానీ ఇండియాలో ఆడినప్పుడే అతను టీంలో ఖచ్చితంగా ఉంటాడు. ఇండియా బయటికి వెళ్ళినప్పుడు యూ విల్ నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ది టీమ్. టెస్ట్ మ్యాచ్లో కూడా ఇండియా బయట వెళ్ళినప్పుడు మనం ఒక స్పిన్నర్ ఆడిస్తున్నాం అనుకోండి, జడేజాని ఆడిస్తాం బికాజ్ ఈజ్ ఎ బెటర్ బ్యాటర్. సో ఇండియా బయట తన ప్లేస్ నిలుపుకోలేకుండా ఇలా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మామూలుగా ఇంట్లో ఈగలు మోత బయట పల్లెకీలు మోతారు ఉంటుంది, అలా కాదు. ఇక్కడ ఇంట్లో పల్లెకీలు మోత బయట ఈగలు మోతారంటే అశ్విన్కి డెఫినెట్గా బయటకు వెళ్ళేసరికి, అంటే నాట్ దట్ హీ హాస్ నాట్ డన్ వెల్ అవుట్ సైడ్, బట్ బికాస్ హీఈస్ నాట్ ఎ వెరీ గ్రేట్ బ్యాట్స్మెన్. మొన్న రీసెంట్గా WTC ఫైనల్లో లాస్ట్ ఇయర్ అశ్విన్ ఆడించుంటే గెలిచుండే వాళ్ళేమో అన్న ఫీలింగ్ కూడా మనకు కలిగింది. సో ఇలాగ అనేక సందర్భాలు. ఒకసారి మన కోచ్ రవి శాస్త్రి అన్నాడు, కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియాలో ఒక 5 వికెట్ హాల్ తీసినప్పుడు, అవుట్ సైడ్ ఇండియా అవర్ ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ ఈజ్ కుల్దీప్ యాదవ్, నాట్ అశ్విన్ అని చెప్పి. సో అశ్విన్ ఎంత సాధించి కూడా టీంలో రెగ్యులర్ ప్లేస్ నిలబెట్టుకోలేకపోయాడు. తర్వాత హీ వాజ్ రెగ్యులర్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ అట్ వన్ పాయింట్. బట్ 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మనం ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ చేతిలో అతను వైట్ బాల్ క్రికెట్లో కూడా అతను ప్లేస్ కోల్పోయాడు. ఎందుకంటే వీళ్ళు ఫింగర్ స్పిన్నర్స్ లాభాలు, ఇతరు జడేజా పక్కన పెడదాం అని చెప్పి రిస్ట్ స్పిన్నర్స్ కుల్చా కాంబినేషన్ తీసుకొచ్చారు. సో ఒకప్పుడు రెగ్యులర్గా ఇండియన్ టీంలో ఆడిన అశ్విన్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ సడన్గా తెర మీద తప్పుకున్నాడు. అయినా సరే మళ్ళీ పోరాడి 2021, 2022 T20 World Cups ఆడాడు. అండ్ హీ ఫౌండ్ హిస్ వే బ్యాక్ ఇన్ టు ద టీమ్ అండ్ ప్లేడ్ ది రీసెంట్ వన్ డే వరల్డ్ కప్ ఆల్సో. ఒకటే మ్యాచ్ ఆడాడు కానీ స్టిల్ కమ్ బ్యాక్ అయ్యాడు. అన్ని ఫార్మాట్స్లో నేను ఆడగలను అంత ప్రూవ్ చేసుకున్నాడు. I read his wife's interview in Indian Express.
ప్రీతి అశ్విన్. షీ సెడ్ 2017లో ఎప్పుడైతే తనకి వైట్ బాల్ క్రికెట్లో ప్లేస్ కోల్పోయాడో, నేను లెగ్ స్పిన్ ట్రై చేస్తాను అని అన్నాడు. సో అలాగా ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ టీంలో తనకి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి వస్తూనే ఉంటాడు. ఈవెన్ 2012-13లో ఇంగ్లాండ్ టీం వచ్చింది ఇండియాకి. అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్ అశ్విన్ మీద ఎదురుదాడి చేశారు. ఆ సిరీస్లో ఇండియా ఓడిపోయింది. ఇండియా ఓడిపోయిన లాస్ట్ హోమ్ సిరీస్ అదే 2-1తో ఓడిపోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్స్ were better in that series, Swan and Monty Panesar. And Indian spinners lo Pragyan Ojha got 20 wickets, whereas our Ashwin got just 14 wickets. So ఆ టైంలో అతన్ని టీంలో స్థానం కోల్పోతాడేమో అనుకున్నాను, బట్ ఈ స్టిల్ మేనేజ్ టు ఫైట్ ఇట్ అవుట్. ఆ ఫైటింగ్ స్పిరిట్ చూపించాడు. ఆల్వేస్ హీ రీఇన్వెంట్స్ హిమ్సెల్ఫ్. నేను చెప్పినట్టుగా లెగ్ స్పిన్ ట్రై చేస్తా ఉంటాడు, లేకపోతే క్యారమ్ బాల్ డెవలప్ చేశాడు. ఇంకా రకరకాల పాజ్ అవుతాడు, సడన్గా వస్తూ ఆగిపోయి ఇలాగా, అంటే బౌలర్ రియాక్షన్, బ్యాట్స్మెన్ రియాక్షన్ గమనించి ఆ తర్వాత తను డెలివరీ చేస్తాడు. సో రకరకాలుగా హీ యూజెస్ ది బౌలింగ్ క్రీస్ వెరీ వెల్. డిఫరెంట్ పాయింట్స్ రీచ్ చేస్తాడు, అలాగే ట్రజెక్టరీ మారుస్తాడు, బౌలింగ్ యాక్షన్ మారుస్తాడు, రన్అప్ మారుస్తాడు. చాలా చాలా అందుకే ప్రొఫెసర్ అంటారు. ఈజ్ థింకింగ్ బౌలర్ అంత ఆలోచన బ్యాట్స్మెన్ సెటప్ చేస్తాడు. హీఈస్ నాట్ ది మోస్ట్ స్కిల్ఫుల్ ఆఫ్ స్పిన్నర్స్. వాళ్ళు టర్న్ చేస్తాడు. అతని ఎర్లియర్ కోచ్ సునీల్ సుబ్రహ్మణ్యం, ఆల్సో ఏ క్రికెటర్, అతను చెప్పాడు లాంగ్ ఫింగర్స్ ఉన్నాయి, టాల్ మ్యాన్, హై రిలీజ్ పాయింట్ ఉంటుంది, బౌన్స్ సాధిస్తాడు, అంత బాగా. కానీ అంత స్కిల్ లేకపోయినా ఆ ఇంటెలిజెన్స్, స్కిల్ లేదా అంటలేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ హిస్ నాట్ స్కిల్ఫుల్. ఇంకా స్కిల్ఫుల్ బౌలర్స్ చూసాం మన ఇండియాలో, వెరపల్లి ప్రసన్న లాంటి. బట్ ఈ సెట్స్ అప్ ద బ్యాట్స్మెన్ మూడ్ని గమనించి అతను ఎలా అవుట్ చేయాలనేది ప్లాన్ చేసి మరీ అవుట్ చేస్తాడు. సో అంత థింకింగ్ బౌలర్ అశ్విన్. అదే ఇండియాకి రిచ్ ట్రెడిషన్ ఉంది ఆఫ్ స్పిన్లో, స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ హైదరాబాద్ గులాం అహ్మద్, అక్కడి స్టార్ట్ చేస్తే అంత ముందు కూడా ఉన్నారు మంచి వాళ్ళు. తర్వాత ఎరాపల్లి ప్రసన్న, శ్రీనివాస్ వెంకట్ రాఘవన్, అండ్ రీసెంట్గా హర్భజన్ సింగ్. సో ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తాడు. అనిల్ కుంబ్లే రిటైర్ అయిన తర్వాత, ఎలా అయితే సచిన్ రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ తెర మీదకి వచ్చాడు, అలాగే అనిల్ కుంబ్లే రిటైర్ అయిన తర్వాత మనకి అశ్విన్ వచ్చి మనకి ఆ హోమ్ ఇన్విన్సిబిలిటీని కంటిన్యూ చేయడంలో అనిల్ కుంబ్లే ప్లే చేసిన రోలే ఇతను ప్లే. అనిల్ కుంబ్లే కంటే ఎక్కువ వికెట్లు వచ్చిన హోమ్లో, 350 వికెట్స్ అవుట్ ఆఫ్ హిస్ 500+, 507 అనుకుంటా లేటెస్ట్ టాలీ. 350+ ఇండియాలోనే వచ్చినాయి. 35 5 వికెట్ హాల్స్ ఉన్నాయి అతనికి, 35 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. మురళీధరన్, షేన్ వాన్, రిచర్డ్ హ్యాండీ తర్వాత అతనే ముందాడు. ఇంకో 2 సాధిస్తే మురళీధరన్ ఒక్కటే అతనికంటే పైన ఉంటాడు. సో బౌలర్ రికార్డ్స్ ఉన్నాయి, 500 వికెట్లు ఇవి కాదు నేను చెప్పి. అతని వాల్యూ టు ద టీమ్ ఈజ్ ఇమ్మెన్స్ వాల్యూ టు ద టీమ్. అయితే మనం దానికి తగిన గుర్తింపు ఇవ్వట్లేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్కి ఇస్తారు, 5 వికెట్ హాల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 100, అతనికి ఇవ్వరు. సో అది మనకున్న దౌర్భాగ్యం. బౌలర్స్ ఎఫర్ట్స్ ఎవరు గుర్తించారు. మనకి 20 వికెట్లు తీస్తేనే మనం టెస్ట్ మ్యాచ్లు గెలవగలుగుతాం. బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీలు చేసినా, ట్రిపుల్ సెంచరీలు చేసినా మనం మ్యాచ్లు గెలవలేం. బౌలర్స్ 20 వికెట్లు తీస్తారే గెలుస్తాం. అయినా సరే బౌలర్స్ ఎఫర్ట్స్ని ఎవరు గుర్తించరు. అది మనకున్న పెద్ద డ్రాబ్యాక్. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్. బౌలర్స్కి క్యాప్టెన్సీ ఎవరు? అశ్విన్ సచ్ ఏ గుడ్ థింకర్ ఆఫ్ ది గేమ్, నెవర్ థాట్ టు బి ఏ క్యాప్టెన్. క్యాప్టెన్సీ ఐపీఎల్లో చేశాడు తప్పిస్తే, ఈవెన్ తమిళనాడు కూడా అతను లీడ్ చేసినట్టుగా చేసుండొచ్చు, ఐ డోంట్ రిమెంబర్. బట్ క్యాప్టెన్సీ మెటీరియల్గా ఎవరు భావించలేదు. సో అది పరిస్థితి. ఎక్స్పీరియన్స్ ఉండి అతనికి క్యాప్టెన్సీ కూడా దక్కలేదు ఇండియన్ టీంకి. సో అశ్విన్ని మనకి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ హీ కంటిన్యూస్ టు ఫైట్. ఈజ్ అ గ్రేట్ బ్యాట్స్మెన్ ఆల్సో. 5 టెస్ట్ 100s ఉన్నాయి, ఆషామాషి విషయం కాదు. మొన్న కూడా చెప్పాడు ప్రెస్ అడ్రస్ చేస్తూ, బ్యాటింగ్కి నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేదేమో, పెట్టుంటే ఇంకా బాగుంటుంది. స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ అ బ్యాట్స్మెన్ అండ్ ఎంత బాగా ఆడతాడు. ముఖ్యంగా అతను కవర్ డ్రైవ్ చాలా బాగుంటుంది. ఒక స్టేజ్లో అక్కడ కూడా తను రీఇన్వెంట్ చేసుకుంటూ వస్తున్నాడు, అన్ని ఆస్పెక్ట్స్లో రీఇన్వెంట్ చేసుకుంటూ వస్తాడు.
అక్కడ ఒకప్పుడు 30 యార్డ్ సర్కిల్ క్లియర్ చేయలేకపోతే నాకు ఆ పవర్ గేమ్ లేదు నా దగ్గర. ఇప్పుడు కొన్ని సిక్స్‌లు కూడా కొట్టాను నేను. కొన్ని బిగ్ సిక్స్‌లు కూడా కొట్టగలుగుతున్నాను. సో, అలా తను ఇంప్రూవ్ చేసి నిత్య విద్యార్థిగా ఎప్పటికప్పుడు తన గేమ్‌ని అప్‌డేట్ చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ వస్తున్నాడు అశ్విన్. అది అతని గొప్పతనం. సో, అది టెస్ట్‌లో బ్యాటింగ్ ఎంత బాగా చేశాడు. మనకి అలాగా ఇమ్మీడియేట్‌గా గుర్తుకొచ్చేది ఆ సిడ్నీ టెస్ట్‌లో 2021లో సిడ్నీ టెస్ట్‌లో అతను ఆడిన ఆ ఇన్నింగ్స్. ఎన్ని 39 నాట్ ఔట్ ఆఫ్ 129 బాల్స్. 129 బాల్స్ వేసి బ్యాక్ పెయిన్ ఉంది. కనీసం వంగి షూ లేస్ కూడా కట్టుకోలేడు. అలాంటి పరిస్థితిలో అంత పెయిన్ భరిస్తూ ఆస్ట్రేలియా వాళ్ళు మీద పడుతున్నారు. 42 ఓవర్లు ఆడారు అతను విహారీ కలిసి. 42 ఓవర్లు పెట్టి ఆస్ట్రేలియా అక్కడ డెలివరీ ఇచ్చారు. సైన్ లాగా అడ్డుపడ్డారు ఆస్ట్రేలియా విజయానికి. 42 డేస్ అంటే హాఫ్ డే అన్నారు. విహారీ హ్యాస్ హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లమ్, హీ హ్యాస్ బ్యాక్ ప్రాబ్లం. అయినా సరే ఆ ఫిజికల్ ఏమంటారు ఇబ్బందులు వాటిని అధిగమించి జస్ట్ బై షియర్ డిట్ ఆఫ్ మెంటల్ టఫ్నెస్ ఆడిన ఇన్నింగ్స్ అది. అండ్ నాట్ ఓన్లీ దట్, అతని ఇంటెలిజెన్స్ 2022 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్తో ప్రెషర్ మ్యాచ్, విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలిపిస్తున్నాడు. లాస్ట్ బాల్ ఫేస్ చేయాలి అశ్విన్. రన్ కావాలి, 2 runs కావాలి. వైట్ బాల్ వేసాడు బౌలర్ నవాజ్, దాన్ని వదిలేశాడు. పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ అక్కడ. అది వైట్ కాకపోయింటే మొన్న మేము CCL మ్యాచ్ ఆడుతాం, లాస్ట్ బాల్కి 1 run కావాలి, ఆదర్శ్ వదిలేశాడు. అది వైట్ అవ్వలేదు. దట్ వాజ్ లీగల్ బాల్. మ్యాచ్ ఓడిపోయారు తెలుగు వారియర్స్. సో అలాగా జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. ఆ తర్వాత బాల్ని చూశాడు, సింగిల్ కావాలి, సింగిల్ సేవింగ్ ఫీల్డ్ ఉంది, జస్ట్ దాన్ని చిప్ చేశాడు ఓవర్ మిడ్ ఆఫ్. బౌండరీ లేదు, బౌండరీ 1 run విన్నింగ్ చేయబట్టి 1 run ఇచ్చారు. సో ఇంటెలిజెంట్ క్రికెటర్. ఆ సిచ్యుయేషన్ ప్రెషర్ నా మీద ఉండదు. ప్రెషర్ ఉంటే నేను వాళ్ళకి ఇంకా 500 ప్రెషర్ ఇస్తా అని చెప్తా. సో ఆ ప్రెషర్ని తట్టుకోగల ఎబిలిటీ ఉంది, ఆ టఫ్నెస్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. సో దాంతో అద్భుతమైన ఫలితాలు మనకు అందించాడు. ఇండియన్ క్రికెట్కి ఎవ్వరూ అందించినంత సేవలు. అంటే ఎన్ని విజయాలు. మనం హోమ్లో ఇంత ఇన్విన్సిబుల్గా ఉన్నాం. 17 సిరీస్లు వరుసగా గెలిచాం. 2012 నుంచి ఒక 12 డజన్ సంవత్సరాల నుంచి మనం ఒక్క హోమ్ సిరీస్ కూడా ఓడిపోలేదంటే ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? మన బ్యాట్స్మెన్కా, లేకపోతే ఫాస్ట్ బౌలర్స్కా, మిగతా స్పిన్నర్స్కా? మెయిన్గా అశ్విన్ మనకి విన్నింగ్ ఫార్ములా అట్ హోమ్. కానీ మనం దాన్ని ఎంతవరకు రికగ్నైజ్ చేస్తాం, ఎంతవరకు సెలబ్రేట్ చేస్తాం? ఈరోజు 100 టెస్ట్ ఆడుతుంటే అతను కనీసం ఒక బిరుదని ఇచ్చామా? బిరుదు కూడా ఇవ్వలేదు. మంచి బిరుదు ఆలోచించాడు, మంచి బిరుదు ఇద్దాం. స్పిన్ సుల్తాన్ అంటారా, ఏమంటారు, ఏదో ఒక బిరుదు ఇద్దాం. అశ్విన్కి అలా వదిలేస్తే ఎలా? అశ్విన్ని మనం సఫిషియెంట్గా గౌరవించాలి, సముచిత స్థానం కల్పించట్లేదు. అదే వచ్చిన బాల్. అతని బెస్ట్ ఏంటి అతను చెప్పడం ఏంటంటే, ఒక 2-3 చెప్పాడు. మనం బర్మింగ్హామ్ టెస్ట్ 2018, దాంట్లో అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసి, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి ఆల్మోస్ట్ ఇండియాని గెలిపించిన పని చేసి 31 runsతో ఇంగ్లాండ్ గెలిచింది. కానీ అశ్విన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ముఖ్యంగా 2 ఇన్నింగ్స్లో కూడా అలిస్టర్ కుక్, గ్రేట్ బ్యాట్స్మెన్, అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అది బ్యూటిఫుల్ ఆఫ్ స్పిన్నర్స్ డ్రీమ్ డెలివరీ. లెగ్ స్టంప్ మీద పిచ్ అయ్యి ఆఫ్ స్టంప్ని హిట్ చేసి 2 సార్లు క్లీన్ బౌల్డ్ చేశాడు. అది తన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎఫర్ట్స్. అలాగే బెంగళూరులో 2017లో ఆస్ట్రేలియా పైన వాళ్ళకి ఒక 100 runs, ఆల్మోస్ట్ 100 runs లీడ్ వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే 188, ఈజీ టార్గెట్. కానీ 116కి ఆల్అౌట్ చేశారు. అశ్విన్ 6 వికెట్లు తీశాడు. అది కూడా అలాగా కొన్ని తన ఇంపార్టెంట్ చెప్పాడు. 8 సార్లు మోర్ దెన్ 10 వికెట్స్ తీశాడు టెస్ట్ మ్యాచ్లో. సో బౌలర్ రికార్డ్స్ ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా అతను మనకి ఇచ్చిన విజయాలు, అవి మనకి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అతన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అశ్విన్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇద్దాం. అశ్విన్ 37 yearsలో ఎన్నేళ్ళు ఆడతాడో తెలియదు. కుంబ్లే రికార్డ్ చేంజ్ చేస్తాడు. అది సాధిస్తాడా లేదా తెలియదు. మరి 617 13 ఉన్నాయి. ఇంకా చాలా
అంటే అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాలి కదా, అన్ని టెస్ట్ అతను 132 అన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడి కుంబ్లే. సో ఇంకా అశ్విన్ ఆ రికార్డుకి వెళ్తాడో లేదో మనకు తెలీదు. అతను ఇండియా బయట వికెట్లు తీయడు, ఇండియాలోనే పులి, డొమెస్టిక్ పులి అంటారు కానీ అందరంతే. ఇప్పుడు 700 వికెట్లు ఆల్మోస్ట్ రీచ్ అవుతాడు. ఇక 2 వస్తే హ్యాండర్సన్ చూడండి, ఎక్కువ వికెట్లు ఇంగ్లాండ్లోని స్వింగింగ్ కండిషన్లో వస్తాయి, బికాజ్ స్వింగ్ బౌలర్. అశ్విన్ ఇస్ స్పిన్ బౌలర్. బయట స్పిన్కి అనుకూలమైన కండిషన్స్ ఉంటాయి, ఇండియాలో అనుకూలమైన కండిషన్స్లో తీస్తాడు వికెట్లు. అది అతని స్ట్రెంత్. అది అనిల్ కుంబ్లే కూడా అంతే. అనిల్ కుంబ్లే మోస్ట్ ఆఫ్ హిస్ వికెట్స్ ఆర్ ఎట్ హోమ్ ఓన్లీ. నేథన్ లైన్కి 9 దేశాల్లో 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. అశ్విన్కి సెరా కంట్రీస్లో 5 వికెట్ హాల్స్ లేవు అంటారు. అశ్విన్ ఆ విధంగా తన గేమ్ని ట్యూన్ చేసుకున్నాడు. అతను బయట అసలు అవకాశాలు ఇవ్వట్లేదు. గత 2020 నుంచి 10 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడలేదు, 10 టెస్ట్ ఆడినట్టున్నాడు బయట. సో అతను తన గేమ్ని హోమ్ కండిషన్స్కి అనుకూలంగా ట్యూన్ చేసుకున్నాడు. సో హోమ్లో అతను హోమ్ పిచెస్ పైన ఎలాంటి బౌలింగ్ చేయాలో అది చేస్తున్నాడు. సో అది యూ కెనాట్ హోల్డ్ దట్ అగేన్స్ట్ హిమ్. బయట పెద్దగా రాణించడు. ఇక్కడ బయట ఏ ఇండియన్ స్పిన్నర్ బౌల్డ్ వెరీ వెల్ అవుట్ సైడ్ ఇండియా? నన్ ఆఫ్ దెమ్ డిడ్ దట్. సో అతను గేమ్ ఈ కండిషన్స్కి ట్యూన్ అప్ అయింది, దానికి తగిన బౌలింగ్ అదే చేస్తాడు. అది ఎవరైనా అదే చేస్తారు, ఎవరికైనా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది దాని వల్ల తప్పట్టాల్సిన అవసరం లేదు. స్పిన్ బౌలర్స్కి సబ్ కాంటినెంట్లోనే వికెట్లు తీస్తారు ఏ స్పిన్నర్ అయినా. దట్ ఈస్ ఎ గివెన్. దాన్ని మీరు ప్రత్యేకంగా దాన్ని ఒక తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. సో లెట్ us సెలబ్రేట్ అశ్విన్స్ 100th టెస్ట్ మ్యాచ్. హీజ్ ఎ అన్స్టింటింగ్ అండ్ అన్రిలెంటింగ్ సోల్జర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో అతనికి మనం ధన్యవాదాలు చెప్దాం, కంగ్రాచులేషన్స్ చెప్దాం ఫర్ గివింగ్ us సో మెనీ విన్నింగ్ మూమెంట్స్. ఈ సిరీస్ కూడా అతను అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చెప్పినా అతని రోల్ ఖచ్చితంగా ఉంది. లాస్ట్ టెస్ట్లో 5 వికెట్ హాల్ ఎలాగూ రాలేదనుకుంటే వచ్చేసింది. అండ్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ఫినిష్డ్, యూఆర్ రాంగ్. అతని డిక్షనరీలో ఎప్పుడు కామాలు ఉంటాయి కానీ ఫుల్ స్టాప్ ఉండవు. ఎన్ని రోజులు ఆడతారో లెఫ్ట్. అది ఫిట్నెస్ గురించి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, కానీ జనరల్ ఫిట్నెస్ ఉంది అతనికి. ఎక్కువ ఇంజరీస్ లేవు, చూడండి, ఎక్కువ ఇంజరీస్ లేవు అతనికి. ఫిట్నెస్ అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు. ఇది నాట్ ఏ జనరల్లీ స్ట్రాంగ్ పర్సన్, ఫిజికల్లీ స్ట్రాంగ్ పర్సన్ ఐ మీన్ టు సే. సో అయినా అవసరమైన ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు, టెస్ట్లో ఆడుతున్నాడు 37 yearsలో కూడా. సో లెట్ us కంగ్రాచులేట్ హిమ్, లెట్ us సెలబ్రేట్ హిమ్. ఏమంటారు?